భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా రేపు 23వ తేదీన అడిలైడ్ ఓవెల్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండో వన్డేలో భారత్ తిరిగి పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సరైన రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు తమ సత్తా చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి మ్యాచ్ లో ఈ నలుగురు పట్టుమని 25 పరుగులు కూడా చేయలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండో వన్డేలో ఫామ్ ను అందిపుచ్చుకొని గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇక అడిలైడ్ ఓవెల్ పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా తయారు చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 300కు పైగా టార్గెట్ ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. ఓడితే సిరీస్ ను కోల్పోతుంది. దీంతో గెలిపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. ఇందుకోసం టీమిండియాలో 2 కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే తొలి మ్యాచ్ లో బ్యాటర్లు విఫలమైనప్పటికీ బౌలింగ్ కూడా అంతంతా మాత్రమే రాణించారు. ముఖ్యంగా మెయిన్ స్పిన్నర్ లేకపోవడం టీమిండియాకు చేటు చేసింది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ ని తుది జట్టులోకి తీసుకొని వాషింగ్టన్ సుందర్ ని బెంచ్ గా పరిమితం చేయనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు మరో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా దారుణంగా పరుగులు ఇచ్చుకోవటం, ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం అతనిపై వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రసిద్ధి కృష్ణ తుది జట్టులోకి రానున్నాడు. ఈ 2 మార్పులతో అడిలైడ్ ఓవెల్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ.